నాన్న చూడండి, నాన్న చూడండి. సార్ వాళ్ళ బుక్కులు కూడా ఇవ్వండి. సందర్భంగా ఈరోజు ఇక్కడ సురేంద్ర గారి ఆధ్వర్యంలో స్వచ్ఛంద సేవా సంస్థ కార్యక్రమం ద్వారా పేద పిల్లలందరికీ కూడా ఇక్కడ సహాయం చేసే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన పట్టణ పెద్దలు రవికుమార్ గారికి, నరసింహ గారికి, భాష గారికి, ఇతరత్ర అందరికీ కూడా, శారదా మేడంకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు మనము ఇంకా చాలా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం వారు కూడా ఇప్పుడు ప్రజలకి P4 అనే కార్యక్రమం కూడా కొత్తగా ప్రవేశపెట్టడం జరిగింది. అంటే సమాజంలో ఒక ఉన్నత స్థితిలో ఉన్న ప్రజలు, వ్యక్తులు కూడా వాళ్ళ వంతు సహాయంగా సమాజంలో ఒక కడు పేదలు కానీ, బలహీన వర్గాల పేదలు కానీ, అలానే చదువుకోవడానికి ఇబ్బంది పడే వాళ్ళకు కానీ, ఇతరత్ర ఎలాంటి సహాయమైనా చేసే విధంగా ఈ P4 అనే కార్యక్రమం పెట్టడం జరిగింది. దీని ద్వారా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఒక కుటుంబానికి సహాయం చేయవచ్చు. మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఈ కార్యక్రమం కింద మన నియోజకవర్గ స్థాయిలో ఒక టీంని ఏర్పాటు చేసి అందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది. ప్రజలు కంపల్సరీగా ముందుకు వచ్చి ఏదో ఒక విధంగా ఒక కుటుంబాన్ని దత్తత తీసుకొని వాళ్ళకి ఆర్థిక సహాయం కానీ, చదువు రూపంలో కానీ, లేకుంటే మన వైద్యపరంగా కానీ ఏదో ఒక విధంగా సహాయం చేస్తే ఆ కుటుంబంలో పెను మార్పులు వస్తాయి. వాళ్ళు కూడా ఒక మంచి భవిష్యత్తు వాళ్ళకు కూడా లభిస్తుంది. కాబట్టి మనమందరం కూడా మన వంతు సహాయంగా తప్పనిసరిగా సమాజానికి తిరిగి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో మన స్వచ్ఛంద సేవా సంస్థ సంస్థాపకులు సురేంద్ర గారు చేసే కృషి చాలా గొప్ప కృషి. ఎక్కడి నుంచో వివిధ ప్లేసుల్లో ఉన్న కాలనీలో పిల్లలందరినీ తీసుకుని వచ్చి ఈరోజు ఇక్కడ వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళకి సహాయం చేయడం చాలా గొప్ప విషయం. రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు చాలా చేయాలని వాటిని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి చేసిన అతిథులందరికీ కూడా నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. మన సంయుక్త సేవా సంస్థ మన సురేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించు పేదరిక నిర్మూలన కార్యక్రమం చాలా ఈ సహకారం అందించడానికి, సురేంద్రకి ధైర్యం ఇవ్వడానికి వచ్చిన ప్రముఖులు అందరికీ మున్సిపల్
కమిషనర్ గారికి, స్టోర్లో తీసుకోరు మిగతా జయచంద్ర నాయుడు, నరసింహ, భాష, దిలీప్, మేడం గారు, రఫీ, మా స్నేహితుడు సతీష్, వీళ్ళందరికీ కూడా శుభాభినందనలు తెలుపుతూ చాలా మంచి విషయాలు ఈరోజు మాట్లాడుకోవడం జరిగింది. అంటే పాత విషయాలు సురేంద్ర చెప్తుంటే, భాష చెప్తుంటే ఇవన్నీ నాకు కూడా చాలా సంతోషాన్ని కలిగిస్తున్నాయి. మనసుకి ఒక మంచి అనుభూతిని ఇచ్చింది. అంటే ఈ జర్నీ ఒక 4-5 సంవత్సరాల జర్నీ. ఈ ప్రయాణం సురేంద్రతోటి కలిసి చేసిన ఈ 4 సంవత్సరాల ప్రయాణం ఎంతో మంచి. నేను ఎప్పుడూ దీని గురించి ఆలోచించుకున్నా ఒక చాలా సంతోషకరమైన, మనసుకి హత్తుకొని పోయి నిండుగా అనిపించే సందర్భాలే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈరోజు కూడా మీరందరి మళ్ళీ ఇవన్నీ షేర్ చేసుకోవడం, సంయుక్త సంస్థ గురించి తెలియని వారికి తెలియజెప్పడం, ఇవన్నీ వింటుంటే చాలా ఆనందంగా ఉంది. ఈ పిల్లల్లో కూడా ఎప్పుడు ఈ పిల్లలతో కలిసినా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎన్ని రకాల ఆలోచనలున్నా అవి పక్కకి వెళ్ళి ఒక రకమైన ప్రశాంతమైన, ఒక సంతోషమైన ఆలోచనని కలిగిస్తాయి ఈ పిల్లలతో. ఈ పిల్లల్ని తీసుకోవడంలో, ఈ పిల్లలతోటి కార్యక్రమం చేయాలా అని సురేంద్ర నా దగ్గరికి వచ్చి ఇట్లా చేయాలనే ఆలోచన ఉందని చెప్పినప్పుడు, దీనికన్నా ముందు ఇవి అంటే మహిళా సాధికారికత వైపు మనం ఏ రకంగా ఒక ఆలోచన ఏమన్నా చేయగలవా, మన ప్రయత్నం ఏమన్నా చేయగలవా అని సురేంద్ర నాతోటి చైతన్య డిగ్రీ కాలేజీ అప్పుడు మనం సైకిళ్ళు ఇచ్చేటప్పుడు వచ్చి సురేంద్ర మాట్లాడడం జరిగింది. ఆ రోజే ఒక మంచి ఆలోచన చేద్దామని చెప్పి అనుకొని, అప్పుడు మహిళా సాధికారికత అంటే కుట్టు మిషన్లు వాళ్ళకి నేర్పించడం, అట్నే మేకప్, అది ఏమంటారు, బ్యూటిషియన్ కోర్స్ ఇప్పించడం, అలాగే మనం వాళ్ళకి కంప్యూటర్ శిక్షణ ఇవ్వడము, ఇవన్నీ కూడా ప్రారంభమైనవి. ఎంతో అద్భుతంగా, మిగతా వాళ్ళు ఎవరు చేయలేని రకంగా, ఏమాత్రం స్వార్థపరమైన ఆలోచన అనేది ఎక్కడ మనసులో లేకుండా పూర్తిగా దానికి ప్రయోజకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకే ఇది చెందాలా అన్న ఒక పూర్తి ఉద్దేశంతో సురేంద్ర పూర్తిగా దీనికి మనసు పెట్టి వాళ్ళు పైకి రావాల్సిన ఆలోచనని చేసి, మనం అనుకున్న ఆలోచనని అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళాడు. కాబట్టి మీ అందరి తరఫున, పెద్దవాళ్ళందరి తరఫున సురేంద్రని ఈ సందర్భంగా పూర్తిగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. తర్వాత పిల్లలు, అనాథ పిల్లలు, ఇంట్లో ఏమాత్రం పోషణకి అవకాశం లేని వాళ్ళు, భర్త చనిపోయి ఒకే భార్య ఒక్కటే ఉండి తనకి చదువు లేక, తను పని చేసుకునే అవకాశం లేక, ఆ బిడ్డలు ఎటు కాకుండా ఉండే బిడ్డల కోసం మనం ఏమన్నా చేయాలి సార్ అని సురేంద్ర చాలా ఆలోచనతో నాతో సంప్రదించడం. అప్పుడే ఈ పిల్లల గురించి, వీళ్ళని దత్తత చేసుకునే ఒక ఆలోచన, ఒక అంకురార్పణ జరిగింది. దాన్ని అందరి సహకారంతో, మంచి మనసు ఉండేవాళ్ళు ఇప్పుడు ఎవరికి ఫోన్ చేసి మీరు ఒక బిడ్డని తీసుకోవాలి, నెలకు 4,000 రూపాయలు ఖర్చు అవుద్ది, 4,000లో ఇదిగో ఈ లెక్క ఇప్పుడు సార్కి చూపించారు, ఒక 1,000 రూపాయలు వాళ్ళ పేరు మీద అకౌంట్లో వేయడం, ఒక 1,000 రూపాయలు వాళ్ళకి ఖర్చు పెట్టడం, తర్వాత చదువుకు పెట్టడం, ఇటువంటి కార్యక్రమాన్ని మనం చెప్పినప్పుడు దేశ విదేశాల నుంచి, ఇక్కడి నుంచి ప్రతి ఒక్కరూ, సురేంద్ర అడిగిన వాళ్ళు కానీ, నేను అడిగిన వాళ్ళు కానీ, ఎవరు కూడా నాకు తెలిసి ఈ కార్యక్రమం ఇప్పుడు కాదులే అని అన్నవాళ్ళు లేరు. అట్లా ఒక 15 మంది దాఖలు అయ్యారా.
32 మంది దాతలు ముందుకు వచ్చారు. వాళ్ళు ఈరోజు కూడా కంటిన్యూ అవుతూ ఉన్నారు. ఈ బిడ్డలకు అదే రకమైన సహాయం అందించి వాళ్ళని చదివించి వాళ్ళకు ఒక మంచి ఫ్యూచర్ భవిష్యత్తు అందించడం కోసం తపన పడుతూ పనిచేస్తున్న సురేంద్రకి మీరందరూ సహకారం ఇచ్చిన దానికి మీ అందరికి కూడా సంయుక్త సేవా సంస్థ తరఫున కృతజ్ఞత తెలుపుతూ ఈ కార్యక్రమం ఇంకా ముందుకు వెళ్తుంది. ఇంకా కొన్ని ఇప్పుడు ఈ P4 కార్యక్రమం సార్ చెప్పారు, దాంట్లో కూడా దాన్ని కూడా ఉపయోగించుకొని సంయుక్త సేవా సంస్థ సురేంద్ర ఎప్పుడు కూడా ముందుంటాడు. ఇటువంటి కార్యక్రమం గురించి సురేంద్ర ఏం చెప్పినా మిగతా సభ్యులందరూ కూడా దాన్ని మనసులోకి తీసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం ప్రయత్నం చేస్తారని కూడా మీ అందరికీ తెలుపుకుంటూ ఈ P4 కార్యక్రమం మేము రెడ్ క్రాస్ తరఫున మన ఆర్డీఓ గారి కార్యాలయం వెనకున్న ఎస్సీ లేడీస్ ఉమెన్ హాస్టల్ గర్ల్స్ హాస్టల్ని నేను రెడ్ క్రాస్ కావలి వైస్ ప్రెసిడెంట్ని, మన మోడర్న్ నరసింహ మా మేనేజింగ్ కమిటీ మెంబర్ ఎంసీ మెంబర్ సతీష్ చాలా యాక్టివ్గా రెడ్ క్రాస్కి డొనేషన్ చేసిన మేము దాన్ని తీసుకోవడం జరిగింది. వాళ్ళకి ఇప్పుడు ట్యూషన్స్ మాస్టర్ని పెట్టి చెప్పించడం అయితేనేమి, వాళ్ళకి అవసరాలు తీర్చడం అయితేనేమి అవి చేయడం జరుగుతుంది. అదే రకంగా జన విజ్ఞాన వేదిక కూడా మన చలపతి వార్డెన్గా ఉన్న హాస్టల్స్ 2 హాస్టల్స్ని కూడా BC1 హాస్టల్ని కూడా దత్తత తీసుకొని దానికి కూడా చేయాలని మా జన విజ్ఞాన వేదిక నిర్ణయం జరిగింది. అట్లే సంయుక్త సేవా సంస్థ చేసే కార్యక్రమాలన్నీ మీకు చెప్పారు. వాటన్నిటిలో కూడా మీకు ఎటువంటి అవసరాలు ఉన్నా అంటే ఈ కార్యక్రమం చాలా మంచిది కాబట్టి ప్రభుత్వం ఇచ్చేదాన్ని కూడా ఏదన్నా అవకాశాలు తీసుకొని సురేంద్ర దానికి రూపకల్పన చేసి ఈ రకంగా ముందుకు పోదామంటే సభ్యులందరూ కూడా ఎవరు కూడా సురేంద్ర ఆలోచనని కాదనే వాళ్ళు ఈ సంస్థలో ఎవరు లేరు. ఎందుకంటే ఇది కేవలం పూర్తిగా స్వార్థరహితంగా ఒక వ్యక్తి సమాజం కోసం చేసే సేవని పూర్తి సమాజమే గుర్తిస్తుంది, సమాజం అతన్ని సొంతం చేసుకుంటుంది. ఇందాక చెప్పిన వాళ్ళ అమ్మాయి గురించి చెప్పిన లిఖిత ఆరోగ్య పరిస్థితుల గురించి చెప్పిన విషయంలో సమాజం సురేంద్రని దత్తత చేసుకుంది, లిఖితని దత్తత చేసుకుంది. సురేంద్ర ఒక మాట చెప్పలే ఎవరితో, సురేంద్ర ఒకరికి ఫోన్ చేయలేదు. అప్పుడు మేము ఒక కమిటీని ఫామ్ చేసి ఆ కమిటీ ఎవరు ముఖ్యమైన సోషల్ వర్కర్స్, ముఖ్యమైన డాక్టర్స్, ఈ స్పందించే వాళ్ళందరితో 8 మందితో కమిటీని తయారు చేసి ఆ కమిటీ మాత్రమే ఈ రోజువారీ కార్యక్రమాలు ఏం చేయాలా, అమ్మాయికి ట్రీట్మెంట్ ఏం జరగాలి, డాక్టర్లతో మాట్లాడాలంటే డాక్టర్ని ఏం చేయడము, డబ్బులతో కావాలంటే ఉండే వాళ్ళతో ఫోన్ చేయించడము, ఇప్పుడు ఎంత ఉంది ఇంకెంత కావాల్సి సురేంద్ర అని అడుగుతా ఉంటే అట్లే మస్తానరావు అక్కడ ఉన్నాడు. అప్పుడు మస్తానరావు ఈ రకంగా వచ్చింది మస్తానయ్య మన సురేంద్ర కంటే మస్తానయ్య నేరుగా పోయి సురేంద్రని కలిసి సురేంద్ర డాక్టర్లతో మాట్లాడి ₹1,00,000 అక్కడే ఇచ్చి ఇటువంటి ఇవన్నీ ఎందుకు వచ్చింది. రవికుమార్ ఫోన్ చేయడం వల్ల చెప్పి అన్నాడు. రవికుమార్ ఫోన్ చేయడం వల్ల కాదు, ఇది సురేంద్ర ఈ సమాజానికి, ఈ సమాజంలో అన్నార్థులకి అవసరమైన వాళ్ళకి అందించిన సేవలకు ప్రతిరూపంగా నేను పిలిస్తే పలికాను. సురేంద్ర ఎక్కువని కాబట్టి, అంటే సురేంద్ర ప్రతిధ్వని కాబట్టి నేను అందరికి తెలుసుది కాబట్టి నేను ఫోన్ చేస్తే అందరూ వచ్చారు. ఒక్కొక్కరు 10,000 అడిగితే 20,000 ఇచ్చారు, 20,000 అడిగితే 50,000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. గంగాధరెడ్డి గారిని ఇప్పుడు దాకా నేను ఒక మాట అడగల. గంగాధర్ ఈ రకంగా సురేంద్ర సరిగ్గా ఆయనకు పరిచయం కూడా లేడు, సురేంద్ర బిడ్డకి ఈ రకంగా ఉందంటే ₹20,000 పంపిస్తున్నాను సార్ అని చెప్పారు. అట్లే సతీష్ సారు వీళ్ళందరూ మన అల్లం శ్రీనివాస సార్ని ఒక మాట ఫోన్ చేసి తుమ్మి సార్ అంటే ₹50,000 పంపించారు. ఇట్లా రాజేంద్ర ప్రసాద్ని ఇట్లా రకంగా ఉందంటే ₹1,00,000 పంపించాడు USA నుంచి. ఇట్లా వీళ్ళందరూ ఇదే నేను చెప్పేది రాజా వీళ్ళందరూ ఎందుకు స్పందించారంటే ఈ 10 సంవత్సరాలు సురేంద్ర సమాజానికి చేసిన నిస్వార్థమైన సేవలు ఆయన బిడ్డను బతికించి ఈ స్టేజ్కి తీసుకొని వచ్చి ఆ అమ్మాయి ఈరోజు నృత్య ప్రదర్శన చేస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. అమ్మాయిని చూస్తుంటే ఒక రకంగా కొత్తగా జీవం పోసుకొని
నా ముందు వచ్చి ప్రదర్శనిస్తున్నట్టుగా ఉంటుంది. అంత అద్భుతమైన రెస్పాన్స్ ఈ సమాజం నుంచి నువ్వు సంపాదించిన దానికి ఎంతో సంతోషపడుతున్నాను. నీ పట్ల ఎంతో గర్వపడుతూ నువ్వు చేసే ఈ కార్యక్రమాలు ఇంకా ఇదే రకంగా ఈ పిల్లలు ఎక్కువ కావాలా, మనం చేసే సర్వీస్ ఎక్కువ కావాలా, దీన్ని ఇంకా ముందుకు పోవాల్సిన అవసరం గురించి కూడా మనం మాట్లాడుకొని చర్చించుకొని ఎటువంటి సహాయ సహకారాలున్నా ఇదే రకంగా అందిస్తానని. దినోత్సవం సందర్భంగా ఈ పేదలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో రెగ్యులర్గా ఈ కార్యక్రమాల్లో ముందుండే మన సంయుక్త సేవా సంస్థ సురేంద్ర గారు ఈ మంచి కార్యక్రమాన్ని అరేంజ్ చేశారు. అట్లాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ నా నమస్కారాలు. మా సురేంద్ర ఏం చేస్తుంటారమ్మా? ఏం చేస్తుంటారు సురేంద్ర? ఆటో చేసుకుంటున్నాడా? అంటే పేద కుటుంబం నుంచి వచ్చాడు కదా, కానీ ఆయన వృత్తి ఏంది? సేవ. బతకడానికి కొద్దిపాటి ఆటో నడుపుతున్నాడు, వృత్తి మాత్రం సేవ. మేమందరూ కూడా ఎక్కువగా ఏదో ఒక వృత్తిలో ఉన్నాం, వ్యాపారంలో ఉన్నాం, సేవలో తక్కువ ఉన్నాం. కానీ ఆయన సేవలో ఎక్కువ ఉన్నాడు, వృత్తిలో తక్కువ ఉన్నాడు. వృత్తి అంటే బతకడానికి కావాల్సిన వృత్తిలో. సో ఇప్పుడు మాకు చాలామందికి సహాయం చేయాలని ఉన్నా ఎవరికి చేయాలనేది మాకు తెలియదు. అట్లా పేదల్లో ఉండే వాళ్ళని కనుక్కొని ఎవరెవరు నిర్భాగ్యులు ఉన్నారో, ఎవరెవరికి నిజంగా అవసరాలు ఉన్నాయో వాళ్ళందరినీ వెలుగులోకి తీసుకొచ్చి ఇదో పలానా చోట పలానా వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి, మీరు ఏమైనా సహాయం చేస్తారా అని ప్రతి వాళ్ళని మాట్లాడి ఎవరెవరు ఎంత సహాయం చేయగలుగుతారో వాళ్ళ చేత చేయించి మీకు ఈ అవకాశాన్ని కల్పిస్తుండేది ఎవరు అంటే సురేంద్ర. సో మీరు కూడా రేపు ఈరోజు సహాయం పొందడం ప్లస్ మీరు కూడా దాన్ని సద్వినియోగం చేసుకొని బాగా చదువుకొని మీరు 10 మందికి ఉపయోగపడేట్టుగా మీరు కూడా తయారవ్వాలనేది అతని ఉద్దేశం. సో ఈ కార్యక్రమంలో ఇన్ని సరుకులు అంటే ఇక్కడ అందరూ రాలేదు, కొంతమంది వచ్చి ఉన్నారు ఇచ్చిన దాతలు, వీళ్ళందరి దగ్గర కలెక్ట్ చేసి మీకు అందరికీ సహాయం చేయాలని గొప్ప మనసుతో ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్న సురేంద్ర గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ భగవంతుడు వారికి వారి కుటుంబానికి మంచి దీవెనలు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు పేదరిక నిర్మూలన దినోత్సవం సందర్భంగా మరి సురేంద్ర ఎంతో మంచి మనసుతోని ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నందుకు మనం అందరం ఎంతో కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎందుకంటే ఏదైనా పని చేయాలంటే మనకి మంచి మనసు ఉంటేనే చేయగలం. డబ్బులుంటే, హోదా ఉంటే, పదవి ఉంటే కాదు, మంచి మనసు ఉండాలి. ఆ మంచి మనసు దేవుడు సురేంద్రకి చాలా ఎక్కువగా ఇచ్చాడు. ఆయన పేదరికంలో ఉన్నప్పటికీ ఎంతోమందిని కదిలించి ఎంతోమంది దాతలను పట్టుకొని ఈ కార్యక్రమాలు చేస్తున్నాడంటే ఎంతో సేవా తత్పరత కూడా ఉండాలి, మంచి మనసు ఉండాలి, సేవ చేయాలనే తలంపు కూడా ఉండాలి. చాలామందికి సేవ చేయాలనే తలంపు ఉంటారు కానీ ఎలా చేయాలో తెలియదు. కానీ వాళ్ళందరినీ ఒక దారిలో తీసుకొచ్చి ఒక సంస్థ ద్వారా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాడు. సో మనం కూడా మనం పొందినప్పుడు ఏం చేయాలంటే దీన్ని మనం సద్వినియోగం చేసుకొని మనం కూడా ఒకరికి కొంచెం పెద్ద అయిన తర్వాత మంచి ఉన్నత స్థితిలోకి వచ్చినప్పటికీ మనము ఒకరికి చేసేవాళ్ళుగా ఉండాలి. స్టాలిన్ సినిమాలో అనుకుంటా కదా, ఒకరికి హెల్ప్ చేస్తే ముగ్గురికి హెల్ప్ చేయమంటాడు ఆయన. అలాగే మనం కూడా ఏం చేయాలి, మనం ఇప్పుడు హెల్ప్ పొందాం కాబట్టి మనం కూడా పెద్ద అయిన తర్వాత ఏం చేయాలి, మనం కూడా ఆ భావం కలిగి ఉండాలి. ఆ భావం కలిగి ఉండి దాన్ని ఏం చేయాలి, మనం ఇప్పుడు ఇవన్నీ యూటిలైజ్ చేసుకోవాలి. మనం ఎవరికి నేను డబ్బులు ఇస్తున్నాడు, మనం ఇంట్లో కూర్చొని తింటున్నాం అది కాదు. మనం చదువుకోవాలి, కష్టపడాలి. కష్టపడకపోతే ఏది రాదు కదా. ఇప్పుడు నీకు చదువు ఉందనుకో, నీకు ఉద్యోగం వస్తుంది, లేదా నువ్వు ఏదైనా చేయాలన్నా నీకు కొంచెం తెలివి ఉంటుంది. ఆ తెలివి ఉన్నప్పుడు నువ్వు 4 డబ్బులు సంపాదించుకోగలవు. ఇవన్నీ లేకుండా ఊరికి ఇంట్లో కూర్చుంటే ఏమొస్తుంది, ఏమీ రాదు. అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ప్రోత్సహిస్తూ ఉండాలి, బాగా చదువుకునేటట్టు చూడాలి. ఇవన్నీ మనం అబ్జర్వ్ చేయాలి పిల్లల్ని. ఎందుకంటే ఈ కాలంలోని పిల్లలు ఊరికనే చెడిపోతున్నారు. చెడు సహవాసాలు, చెడు ఈ ఫోన్ వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది పడుతున్నారు. సో అందుకే మనం కూడా పిల్లల్ని ఒక కంట కనిపెడతా ఉండాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలాగుంటున్నారని కనబట్టి వాళ్ళని మంచి దారిలో మనం తీసుకెళ్ళాలి. మరి ఒకసారి మరి ఈ సందర్భంగా సురేంద్రకి ఇచ్చేసిన వాళ్ళందరికీ నాలుగు వందలు. కావాలి నియోజకవర్గం P4 కోఆర్డినేటర్. P4ని కావాలి కాన్స్టిట్యున్సీలో ఎలా ముందుకు తీసుకెళ్ళాలి
అనేది ఫస్ట్ పెద్ద సవాల్గా నిలబడింది. ఎందుకంటే అందరూ బంగారు కుటుంబాలు వచ్చారు కానీ మార్గదర్శులు ఎవరు లేరు. అందరిని చాలామందిని నేను ఎంక్వైరీ చేశాను. అసలు ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది ఒక డైలమాలో ఒక చోట ఆగిపోయి ఉన్నాం అన్నమాట. అటువంటి టైంలో ఒకసారి ఎన్జిఓస్ గ్రూప్ ఉంది. ఎన్జిఓస్ గ్రూప్లో ఒకసారి సురేంద్ర గారు ఒక వీడియో పోస్ట్ చేశాడు. పిల్లలకి ట్యూషన్లు చెప్తున్న వీడియో ఒకటి పోస్ట్ చేశాడు. మా టీంని, మా స్టాఫ్ని పిలిచి ఎవరిద్దరు ఏం చేస్తాడని చెప్పాడు. అయితే ఇట్లా సురేంద్ర స్వచ్ఛంద సేవా సంస్థ అని చెప్పానని ఎంటీ మైండ్తో బ్లాంక్ మైండ్ తోటి ఒకసారి పిలిపించండి మాట్లాడతానని చెప్పాను. వాళ్ళు ఫోన్ చేసి సురేంద్ర గారిని పిలిపించారు. మాట్లాడిన తర్వాత కూర్చోబెట్టి మీరు ఏం చేస్తారు, పిల్లలకి ట్యూషన్ అంటే మీరు ఏ సర్వీస్ చేస్తారని చెప్పని అడిగారు. అప్పుడు వీళ్ళు చెప్పే ఒక్కొక్క ప్రోగ్రామ్స్ అన్నీ చెప్పిన తర్వాత అసలు ఇంత మంచి ప్రోగ్రామ్ చేసేవాళ్ళు, అసలు మార్గదర్శులు ఇంటి ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి అడిగేవాళ్ళు. ఇటువంటి వాళ్ళని మనం పిక్ చేసుకొని వీళ్ళ సర్వీస్ని బయటికి చెప్తే అవి ఎక్కువ మందికి చేస్తాయి, దానివల్ల ఇంకా ఎక్కువ మంది ఇన్స్పైర్ అవుతారని చెప్పని నాకు ఫస్ట్ థాట్ వచ్చింది. ఆ తర్వాత వెంటనే అప్పటి నుంచి సురేంద్ర గారిని రెగ్యులర్గా నేను కాంటాక్ట్ అవుతున్నా, వాళ్ళు చేసే కార్యక్రమాలకు హాజరవుతున్నాను. వాళ్ళ గురించి నేను మిగతా వాళ్ళకు కూడా ప్రమోట్ కూడా చేస్తున్నా. ఒకసారి మొన్న రీసెంట్గా ఒక పేపర్ క్లిప్పింగ్స్ చూసిన తర్వాత సురేంద్ర గారితో నేను ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న తర్వాత 3-4 ఫోన్లు వచ్చాయి. మేము సర్వీస్ చేస్తాము, వీళ్ళు ఒక ఫైర్ యాక్సిడెంట్ అయితే వాళ్ళకి పంపిణీ చేస్తే ఆ తర్వాత మళ్ళీ రెడ్ క్రాస్ వాళ్ళకి ఫోన్ చేసి ఫాలోఅప్ చేసి వాళ్ళు ఎవరికి హెల్ప్ చేశారో మాకు ఆ డీటెయిల్స్ ఇవ్వండి, మేము కూడా వాళ్ళకి చేస్తాం. అంటే రెడ్ క్రాస్ అంటే ఆల్ ఓవర్ వరల్డ్ ఉంటుంది. అటువంటి వాళ్ళు కూడా ఇన్స్పైర్ చేయగలిగాడు సురేంద్ర గారు. అతను చేసిన సర్వీసు రూట్ లెవెల్లోకి వెళ్ళి అతను చేసిన ఒక సర్వీసు రెడ్ క్రాస్ సంస్థని వీళ్ళు రెగ్యులర్గా కాంటాక్ట్ ఉంటారు, కానీ వీళ్ళు షేర్ చేసుకోలేదు. మరి ఎక్కడ గ్యాప్ వచ్చిందో మరి వాళ్ళు ఏమి తెలుసుకోలేదు. కానీ పేపర్లో వచ్చేసరికి వాళ్ళు కాంటాక్ట్ అయ్యి వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని వాళ్ళకి ఏదో కిట్ ఉంటుందంటే ఆ కిట్ పంపిణీ చేశారు. ఆ విధంగా రూట్ లెవెల్లో చిన్న మైన్యూట్ లాస్ట్ పర్సన్ కూడా ఐడెంటిఫై చేసి సర్వీస్ చేయడం చాలా చాలా గొప్ప విషయం. ఈ P4 కార్యక్రమం కావలి కాన్స్టిట్యున్సీలో ఫర్దర్గా నెక్స్ట్ ముందుకెళ్తుందంటే దానికి నేను ఖచ్చితంగా గంటాపదంగా చెప్పగలను. దానికి తొలి బీజం సురేంద్ర గారు సత్యం చెప్పాలి. ఇంత గొప్ప కార్యక్రమం చేస్తున్న సురేంద్ర గారు నెక్స్ట్ కావలి నియోజకవర్గంలో P4 కార్యక్రమం తెచ్చున్నాయి. మీరు మాట్లాడండి. P4 కార్యక్రమం ముందుకు పోవడానికి మార్గదర్శులు పెద్దలందరూ సహకరిస్తారని కోరుతున్నాను. ఈరోజు పేదరిక నిర్మూలన దినోత్సవంగా వేదిక పైన ఉన్న పెద్దలకి, ముఖ్యంగా సురేంద్ర గారికి, సంయుక్త సేవా సంస్థ అభివృద్ధి కార్యక్రమంలో నడిపిస్తున్న సురేంద్ర గారికి, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నా నమస్కారం. ముఖ్యంగా ఈ పేదరిక నిర్మూలన, ఈ సంక్షేమ కార్యక్రమాలు, దీనితోటి ఈ పిల్లలందరికీ కావాల్సిన మెయిన్ వీటిని ఉపయోగించుకొని విద్య, ఏదన్నా పైకి రావాలి, నలుగురి సహాయం చేయాలన్నా, ఏం చేయాలన్నా ఆస్తి తల్లిదండ్రులు ఇచ్చిన దానికన్నా కూడా గొప్పది ఏంటంటే విద్య. విద్యకు మించింది ఏదీ లేదు. ఎంత పెద్దవాడు కావాలన్నా, ఇంకొకరికి సహాయం చేయాలన్నా కానీ, ఇంకోటి చేయాలన్నా, ఏది చేయాలన్నా కానీ మొదటి విద్య. ఆస్తి కోట్ల రూపాయలు ఇచ్చిన పెద్దవాళ్ళు అంటారు కొండలు తరిగిపోతాయి అంటారు. మామూలుగా ఉండేదానికి ఆస్తితో ఉపయోగం ఉండదు. ఈ అవసరాలని వీటిని ఉపయోగించుకొని మీరు ఉన్నత విద్యకు పోయేదానికి ఏ విధంగా కావాలో అలాంటి ఏర్పరచుకొని ఒకరికి వేరే విధంగా సహాయం చేయడానికి మీరు తోడ్పడాలి. అన్నిటికన్నా ముఖ్యమైనది విద్య. విద్య లేని ఏ పని చేయలేరు, ఎవరు దేనికి కూడా పనికిరారు విద్య లేకపోతే. అన్నిటికన్నా పెద్ద ఆస్తి ఏంటంటే విద్య. ఎంత బీదవాడు కానీ విద్య ఉంటే ఎంత ఉన్నత స్థాయికైనా పోవచ్చు, డబ్బున్నోడు పోలేడు. మీరు కూడా వేరే వాళ్ళకి సహాయం చేయాలన్నా, ఉన్నత స్థితికి రావాలన్నా, ఒక సేవ చేయాలన్నా, ఇప్పుడు చూడు సార్ కమిషనర్గా ఉన్నారు, ఆయన చదువుకొని ఉండబట్టే కంటే ఈరోజు ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అదే చదువు లేకపోతే చేయలేరు, ఎంత డబ్బున్నా కూడా చేయలేరు. ఆ చదువు ఉండబట్టే ఇప్పుడు చూడు సార్ చెప్తున్నారు అక్కడ స్కూల్ కావాలంటే మీరు పెట్టండి సార్ శాంక్షన్ చేస్తానంటున్నారు. అందుకు ప్రతి ఒక్కరికి అన్నిటికన్నా ముఖ్యమైన చదువు. మీరు ఎంతవరకు మ్యాక్సిమం చదువుకుంటారో
వాటికి కావాల్సిన సహాయం ఇది కావాలని మీరు సురేంద్ర గారిని అడిగితే ఆయన మాలాంటి వాళ్ళు ఇంకొకరినో ఎవరినో సహాయం తీసుకొని మీకు ఏ కావాలో ఏర్పాటు చేస్తారు. విద్య మాత్రం మొదటిది, తర్వాత కొరవైన ఏ అవసరాలు కావాలన్నా కూడాను నాకు తెలిసిన ఈ సందేశాన్ని మీకు. ఈరోజు పేదరిక నిర్మూలన దినోత్సవం సందర్భంగా కావలిలో ప్రముఖ స్వచ్ఛంద సేవా సంస్థ సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు గంగపట్నం సురేంద్ర ఆధ్వర్యంలో మరి ప్రభుత్వం పేదరికం లేని సమాజాన్ని నిర్మించాలి అనే ఒక మంచి సంకల్పంతో B4 అనే పథకాన్ని ప్రవేశపెట్టి పేద బడుగు బలహీన వర్గాల ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి వారి జీవనోపాధి కల్పించి వాళ్ళ జీవితాల్లో వెలుగులించే కార్యక్రమం. ఈ నేపథ్యంలో ఈరోజు నిరుపేదలైనటువంటి కొంతమందికి మరి పేద విద్యార్థులకి వారికి నిత్యావసర వస్తువులు అవన్నీ కూడా మనకు వచ్చేటువంటి ముఖ్య అతిథుల ద్వారా సరఫరా చేయడం జరుగుతుంది. మరి పేదరికం లేని సమాజం నిర్మించాలంటే మళ్ళీ మీలో కూడా మార్పు రావాలి. ప్రభుత్వం ఇస్తున్న పథకాలు కానివ్వండి, మీరు చేస్తున్న మంచి కార్యక్రమాలు కానివ్వండి, ఇవన్నీ కూడా సద్వినియోగం చేసుకోవాలి. జరుగుతున్న ఈ సమావేశానికి ఇచ్చేసిన ప్రముఖులకి మరియు మీ అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. సార్ వాళ్ళు చెప్పినట్లుగా పేదరికం నిర్మూలించడం అనేది ప్రతి వ్యక్తి తన యొక్క ధ్యేయంగా పెట్టుకోవాలి. ఈరోజు ఇలా ఉన్న మీ చెయ్యి, ఇట్లా కింద ఉన్న మీ చెయ్యి పెద్ద అయ్యేసరికి ఇలా రావాలి. అంటే దీని మధ్యలో మీరు చేయాల్సిన కృషి చాలా ఉంటుంది. ముఖ్యంగా భావి పౌరులైనటువంటి పిల్లలందరికీ కూడా చెప్తున్నాం, మనం ఉన్న స్టేజ్ కంటే పై స్టేజ్కి ఎదగడానికి విద్య అనేది ఎంతో ముఖ్యమైనది. విద్య బుద్ధులు రెండు ఉండాలి. అట్లా ఉన్నట్టయితే ఒక పొజిషన్కి మనం వచ్చి 10 మందికి ఈరోజు ఒక దగ్గర సహాయం తీసుకున్నాను, 10 మందికి సహాయం చేసే పొజిషన్కి మనం రావాలా అని ఈ సంస్థ ద్వారా మీరు పొందుతున్నటువంటి ఈ సహాయాన్ని అలా గుర్తుపెట్టుకోవాలి. మీరు సురేంద్ర 2015వ సంవత్సరంలో అంటే 10 ఏళ్ల క్రితం నుంచి ఈ సేవ చేస్తూ ఉన్నారు. సార్ వాళ్ళు చెప్పినట్లుగా ఎవరైనా మేము ఎవరికైనా ఏమైనా చెయ్యాలి అని అన్నప్పుడు ఒక వారధి బ్రిడ్జ్ లాగా ఉంటాడనమాట సురేంద్ర. ఇటు ఒక ఏరు ప్రవహిస్తూ ఉంది నది, ఇటు రెండింటినీ కలపాలంటే బ్రిడ్జ్ కావాలి కదా అని ఇటు సహాయం చేసేవాళ్ళు పొందేవాళ్ళు మధ్య బ్రిడ్జ్గా ఉన్న సురేంద్రకి అభినందన తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మరిన్ని ఎక్కువ సహకారం నేను కూడా ఇస్తానని చెప్పి తెలియజేస్తూ మీ అందరూ మంచి అభివృద్ధిలోకి రావాలని చెప్పి మనపూర్వకంగా ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అంకుల్ చేతి కమిషనర్ గారు